ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామమున నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని ఈరోజు బేతేలు సువార్త ఆదరణ వాక్యము కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి వినటానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. ప్రభునందు ప్రియులారా, నిన్నటి సత్యము మీకు అర్థమైంది కదా. నిన్న బలవంతులుగా ఉంటే బలమైన సత్యం మనకు అనుగ్రహించబడుతుందని నేర్చుకున్నాం. కొరింథీ వారు ఆత్మ సంబంధులే కానీ బలము లేని వారని నేర్చుకున్నాం. ఈరోజు పాఠాన్ని కొనసాగించుకోవటానికి కొరింథీ 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నవారు కారా. ఇప్పుడు కొరింథీ వారు ఆత్మ సంబంధులే కానీ వారు నడక ఎలా ఉంది? ఆత్మ సంబంధులైన మనుషుల వలె కాకుండా శరీర సంబంధులైన మనుషులలాగా నడుచుకొనుచున్నారు. కాబట్టి వీరు ఆత్మీయులుగా నడుచుకోవాలి. వీరు ఆత్మీయులుగా నడవకపోవటాన్ని బట్టి పౌలు బాధపడుతున్నాడు. వీరికి చక్కని సత్యాలు బోధించిన వాడు, బోధ చేయుటకు ఈ సంఘానికి పేతురు గారంటే కేపా గారు వెళ్ళారు, తన భార్య కూడా వెళ్ళింది, అపోలో కూడా వెళ్ళారు, తిమోతి కూడా వెళ్ళారు, పౌలు కూడా తరచూ వెళ్ళి బోధిస్తూ వచ్చినప్పటికీ కూడా వీరు ఆత్మ సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకోవలసిన వీరు ఇప్పుడు ఎలా నడుచుకుంటున్నారంటే శరీర సంబంధమైన నడకతో ఉన్నారట. ఈరోజు మీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో చూసుకోండి. ఆత్మ సంబంధమైన నడకలో కలిసిపోయి శరీర సంబంధమైన నడకలోనే ఉన్నారేమో చూడండి జాగ్రత్తగా. ఆత్మ సంబంధమైన నడకలో కలహాలు ఉండవు, భేదాలు ఉండవు. కొంతమందికి బలమైన భేదం, ముక్క చెక్కలు చేసే భేదం, కులభేదం, ఇది చాలా బలంగా ఉంది, నాటుకుపోయింది కులభేదం. ఇక ఇంటి పేరు భేదం, ఎన్నో భేదాల్లో ఈ భేదాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు కలహాలతో ఉన్నారు, గొడవలతో ఉన్నారు. వీరు ఆత్మ సంబంధంగా నడుచుకోవలసిన వీరు ఇప్పుడు అసూయ వలన, కలహం వలన ఎలా నడుచుకుంటున్నారు? వీళ్ళు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుంటున్నారు. పౌలుకి ఎంత బాధో చూడండి. వీరిని ఆత్మ సంబంధులుగా స్థిరపరచడానికి పౌలు ప్రయాసపడుతుంటుండగా, వీరు శరీర సంబంధముగా నడుస్తూ ఉంటుండగా ఇప్పుడు వీరి నడకను చూసి పౌలు బహుగా బాధపడుతూ ఉన్నాడు. మనము ఆత్మ సంబంధంగా నడుచుకోవాలి. మార్కు సువార్తలో 4వ అధ్యాయం 33వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ప్రభు ఇందులో 2వ వచనం చదువుతాను. 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం. అప్పటిలో మీకు బలము సాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. అప్పట్లో కొరింథీ వారికి బలం లేదు కాబట్టి గొప్ప గొప్ప మర్మాలు లోతైని చెప్పలేదు. ప్రభు కూడా తన పరిచర్య దినాల్లో తనతోటున్న వారికట వినుటకు శక్తి కలిగిన కొలది చెప్పాడట. వినుటకు శక్తి కలిగిన కొలది చెప్పాడు. ఆలోచించండి. మరి వీరికి పరలోక మర్మములు ఎరుగుట అవసరమా ఉందా లేదంటే తన శిష్యులకు, తన భక్తులకు, తన అపోస్తులకు పరలోక మర్మము ఎరుగుటకు అవకాశం ఉంది, కానీ వారిలో శక్తి కావాలి వినుటకు. కొంతమంది
పిట్ట కథలు వినడానికి ఇష్టపడతారండి. కొందరు వాణ్ణి తిడుతున్న వీడియోలు అయితే బాగా ఇష్టపడతారు. నిజమైన సత్యం వాక్యం వినరు. అప్పుడు ఎంత చెప్పినా వారికి ఎక్కదు. ప్రభువు చెప్పిన వాక్యం శిష్యులకి ఎక్కలేదు, అక్కడ ఉన్న వారికి ఎక్కలేదు. అపోస్తులుడు పౌలు చెప్పిన మాటలు, అపోలో చెప్పిన మాటలు, కేపా గారు చెప్పిన మాటలు, తిమోతి చెప్పిన మాటలు కొరింథీ వారికి ఎక్కలేదు. ఇప్పుడు పౌలు లెటర్ రాస్తూ ఆ సంగతే చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16:12 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేదు అన్నాడు పౌలు. ప్రభు, నేను చాలా సంగతులు చెప్పడానికి ఇష్టపడుతున్నాను, కానీ ఇప్పుడు మీరు సహింపలేరు. కాబట్టి ఆయన సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇప్పుడు కొరింథీ వారు ఏ స్థితిలో ఉన్నారు? సత్యస్వరూపైన ఆత్మ నడిపింపు కాలములో ఉన్న సంఘం. మరి ఇప్పుడు వీరు ఎలా ఉన్నారు? ప్రభువు తన శిష్యులతో బోధించినప్పుడు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడన కాలమునికి ముందేనున్నాడు కాబట్టి అప్పుడు వాక్యం చెప్పుటలో కొంచెం ఆపి, వీరు పిల్లలు, వినుటకు శక్తి లేదు, గ్రహించలేరు అని కొన్ని ఆపినారు. తర్వాత అదే దేవుడు ఆత్మరూపంలో మరలా వారికి బోధిస్తూ వచ్చాడు. మరి ఆ కాలంలో అంటే పరిశుద్ధాత్ముడు బోధించే కాలంలో కొరింథీ వారు ఉంటుండగా వీరు ఇప్పుడు కూడా బలహీనులుగా ఉండుట విచారకరం. మరి మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. మీరు ఎప్పుడు బలహీనులుగా ఉండొద్దు. దేవుని వాక్యం వినుటకు వేగురు పడేవారుగా ఉండాలి. మాటలాడుటకు నిదానించువారై ఉండాలి. ఆత్మతో వినాలి, ఆత్మతో సత్యముతో వినాలి, సత్యముతో గ్రహించాలి. మనము వినేటప్పుడు ఒక పరిధి పెట్టుకోకూడదు. అతడు మావాడు లేక అతను మనకి ఇష్టమైన వాడు, వాడే మనకి చెప్పాలి. వద్దు. ప్రభు సేవకుడు చెప్పాలి. ప్రభు సేవకుడు అంతే. ఒకవేళ అతనిలో ఏ లోపం ఉన్నా సరే దిద్దుకుని చెప్పడానికి ఆస్కారం ఉంటే చెప్పుకుంటారు, లేకపోతే వారిష్టం. కానీ ప్రభు సేవకుడు అంటే సేవకుడే చెప్పాలి. సేవకుడు చెప్తే లాభం ఉంది. అలాగే ఎవరికో బైబిల్ తెలిసట ఆయన చెప్పేస్తున్నాడు అని చెప్తే అతను సేవకుడో కాదో, పిలువబడ్డవాడో కాదో, ప్రత్యేకింపబడిన వాడో కాదో, పరిశుద్ధాత్ముడితో నింపబడిన వాడో కాదో తెలియదు కదా. కాబట్టి కొందరు తెలియని వారుగానే ఉంటారు. సొంతంగా ప్రభువులోకి వచ్చి సొంతంగా సేవకులైపోయి ప్రభువుకి సంబంధం ఉండదు. వారిని మనుషులు చాలామంది ఎంకరేజ్మెంట్ చేస్తారు. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు సేవకుడు చెప్పేది వినగటానికి మనసును సిద్ధం చేసుకోవాలి ముందు. ఎలా అంటే, ఉదాహరణకు నేనున్నాను, ఈరోజు మీరు ఈ వాక్యం విన్నారు, రేపు కొంత లోతుకి పంపిస్తాను. లోతైన సంగతులు మీకు అనుగ్రహించబడతాయి. అప్పుడు మీరు జాగ్రత్తగా గమనించడానికి ఏం చేయాలి? నాయనా, వినగల గ్రహింపగల హృదయము నాకు దయచేయి ప్రభు అని ప్రార్థించాలండి. అప్పుడు మీరు సత్యవాక్యాన్ని వింటారు, గ్రహించుకొనగలుగుతారు. రేపటి సమయం మరికొన్ని సత్యాలు విందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈరోజు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో మా కష్టాలు నీకు తెలియనివేమీ లేవు నాయనా. ముఖ్యంగా మేము మీ మాటలు వినగలిగిన శక్తితో, బలముతో నింపబడుటకు సహాయం చేయండి. మీ మాటలు వినలేని స్థితి, గ్రహింపలేని స్థితిని బట్టే మాలోను మేమును పాడైపోతున్నాం. సాతానికి సోటిచ్చేస్తున్నాం. వాడు బోధిస్తూ వస్తూ ఉన్నాడు. ఇకపై అలా జరగకుండా మీ మాటలలో మేము వినుటకు శక్తి గలవారమయ్యే కొలది మాకు బోధించి, మీ బోధలో మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించండి. మమ్మల్ని ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు
నీ బిడ్డలుగా మేము ఎదుర్కొంటున్నటువంటి అప్పులు సమస్య, గతంలో తాటేకిల్లుండి దీపం బుడ్లుండినప్పుడు నీ మాటలు శ్రద్ధగా విన్నాము. అప్పటిలో మా స్థితిలా ఉండకూడదు అని ఎందరో ప్రయత్నాలు చేసి ఈరోజు గొప్ప గొప్ప వాటిని కట్టుకొని తీరా సెల్ ఫోన్కి సమయం, టీవీకి సమయం, డబ్బుకి సమయం, లోకానికి సమయం, బంధువులకి సమయం ఇచ్చేసి నా తండ్రి నీలో నాయన ఎదగలేకపోతూ ఉన్నారు. కృప చూపించండి తండ్రి. నా తండ్రి అప్పుడు తాటేకిళ్ళు బలహీనులుగా ఉన్నప్పుడు అప్పులు లేవు నాయన. చేను పండితే రుణాలు తీర్చుకుని చక్కగా ఎదిగేవారు. ఇప్పుడైతే నాయన వందల లేక లక్షల కొలది అప్పులతోటి ఉండి దాన్ని ఎలా తీర్చుకోవాలా అని ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. ప్రభా కృప చూపించండి దేవా. నాయన రుణ సమస్యల నుండి విడుదల కలిగించండి. ఎలీషా శిష్యురాలు తన పెనిమిటి చనిపోయిన తరువాత ప్రవక్తని ఎలీషా యొద్దకు వచ్చి మొరపెట్టగా, ప్రవక్త నీ నామములో ఆ బుడ్డులో నూనె ఖాళీ కుండలకి వెయ్యండి ప్రభువా, వెయ్యమని చెప్పిన వెంటనే నువ్వు గొప్ప కార్యము చేసినావు నాయన. ఖాళీ కుండలు నిండినవనే వరకు కూడా ఆ నూనె కారుతూనే ఉన్నది. దాంతో ఆమె రుణములన్నీ తీర్చుకోగలిగింది. కాబట్టి ఈరోజు రుణములను అద్భుతంగా తీర్చండి. దాని మీద నీ బిడ్డలు చింత పడకుండా కష్టపడుటకు, అలాగే పరిశుద్ధాత్మను వెలితి లేకుండా అందరూ పొందుకొనుటకును సహాయం చేయండి. మా కుటుంబాలు దర్శించి మా కుటుంబాల్లో ఉన్న ప్రతి బాధను, ప్రతి అప్పుల బాధను తొలగించి నీ నామములో గొప్ప కార్యముతో నింపండి. యేసుక్రీస్తు ఘననామములో ఈరోజు ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి.